ఇంకింత లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చే ఆస్కారం ఉంటుందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. నాలుగవది, ప్రభుత్వం 50 ఏళ్ళ క్రితం 40 ఏళ్ళ క్రితం మీకు తెలుసు భూములు ఇచ్చింది. ఏకసారి పట్టాల రూపంలో కావచ్చు, అది పట్టాల రూపంలో కావచ్చు. ఇప్పుడు ఆ భూముల్ని కొంతమంది బ్రోకర్లు, కొంతమంది ల్యాండ్ గ్రాబర్లు ఎట్లా కబ్జా పెట్టింది. కానీ ఉన్న భూములన్నా కనీసం ఏంటంటే వాళ్ళకు మీరు తీసుకోదలుచుకున్నారు. సపోజ్ తీసుకోదలుచుకుంటే ప్రభుత్వ పరంగా మీకు ఐడియా ఉండాలి. రింగ్ రోడ్లో ఆనాడు పట్టా భూములు పోతే ఎట్లయితే మనం కంపెనీ ఇచ్చామో, ప్రభుత్వ అవసరాలు ఉంటే మీరు దాన్ని అక్వైర్ చేయదలుచుకుంటే ఆన్ పార్మిట్ పట్టాలంటే మీరు డబ్బులు ఇచ్చి తీసుకొని ప్రయత్నం చేయండి. మీకు తెలుసు రిజిస్టర్డ్ వాల్యూ ఇక్కడ 10 లక్షలు ఉంటే దాని ప్రాక్టికల్ వాల్యూ 10 కోట్లు ఉంటుంది. కాబట్టి తీసుకున్నాం కదా 40 ఏళ్ళుగా 50 ఏళ్ళుగా బాయిలు తవ్వుకొని బోర్లు వేసుకొని కల్టివేట్ చేస్తున్నటువంటి ఆ కుటుంబాల భూములు మీరు ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి అక్కడక్కడ తీసుకుంటా ఉన్నారు. నేను కొన్ని దిక్కులు ఆపే ప్రయత్నం చేసిన, కానీ నేను వ్యక్తిగతంగా పోయి ఆపే ప్రయత్నం చేయొద్దు. మీ సిస్టమ్ ఒకటి ఎవాల్వ్ చేసుకుంటా దానికి ఒక మార్గాన్ని అన్వేషించమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా మీకు చివరిగా నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ కంపెనీలలో హెచ్ఎండి ఉంది, ఐడిపిఎల్ ఉంది, మీకు తెలుసు ఇలా ఎవరు అక్కడ కొంత పేదలు వేసుకునేది. దీన్ని మీకు మరీ చెప్పే అంశం ఏంటంటే 60 గజాలలో 80 గజాలు ఎవరైతే వాళ్ళు కొనుక్కున్నారో, అడ్డు వస్తుందని చెప్పి కొనుక్కొని ఇల్లు కట్టుకున్నారో వాళ్ళని ఇప్పుడు వచ్చి డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేయొద్దని చెప్పి వీళ్ళందరూ బెదిరిస్తారు, వాళ్ళందరూ బెదిరిస్తారు. ఇట్లాంటివి కాకుండా అయిపోయింది. ఐడిపిఎల్ భూములు పేదోళ్ళు ఆక్రమించుకుంటేనేమో వాళ్ళకు పట్టాలు ఇచ్చే ప్రయత్నం చేయండి. లేదు పెద్దోళ్ళు ఆక్రమించుకుంటే వాళ్ళకు ఫైన్ వేయండి. మీరు ఇది ఆక్రమించుకుంటే దీని వాల్యూ ఎంత బిడ్డ, మీరు అక్రమంగా చేసి చెప్పి వాళ్ళకి పిలిపించి ఇంత ఫైన్ వేసి తీసుకునే ప్రయత్నం చేయండి తప్ప మళ్ళీ ఫర్దర్ ఇలాంటి ప్రభుత్వపరమైన ఇంచు భూమి కూడా ఆక్రమించుకుంటున్న ఒక సిస్టాన్ని మీకు ఆల్రెడీ ఐడియా ఉండుంటుంది, మీకు అవగాహన పూర్తిగా ఉండుంటుంది. అట్లాంటి పని చేయమని చెప్పి కోరుతా ఉన్నా. లేకపోతే ఏమైందని జనంలో ఒక చర్చ జరుగుతుంది. పేదోడు 60 గజాలు ఇల్లు కట్టుకుంటే గుంజుకుంటాను బిడ్డ, కూలగొడుతుంది బిడ్డ, మరి పెద్దోళ్ళు ఆక్రమించుకుంటే అయితే లేదు. ప్రభుత్వం ఆల్వేస్ మెట్ ఫర్ పూర్, నాట్ ఫర్ రిచ్. ఉన్న వాళ్ళ కోసం ప్రభుత్వం ఉండదు. ఉన్న వాళ్ళకి అన్నీ ఉంటాయి బయట, కానీ లేని వాళ్ళ కోసం మనమే. కాబట్టి దయచేసి మీ స్టాంప్స్ అండ్ డ్యూటీ, మీ రిజిస్ట్రేషన్ శాఖ ఇట్లాంటి పని చేయమని చెప్పి కోరుతున్నా. ఈ మధ్యకాలంలో ఇంకొకటి దృష్టికి వస్తుంది, అది మీకు సంబంధించింది కాదు కానీ ముఖ్యమంత్రి గారు చెప్పమని కోరుతున్నారు.